పుట్టుగొడుగులను అనేది అమ్ముతూ ఉన్నారు. ఎంత అన్న కట్ట? 65. 65. మొక్కలు కూడా చాలా బాగున్నాయి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. తగ్గేదేలే అన్నట్లుగా వర్షం పడుతున్నా కూడా జరుగుతున్న 2 రోజుల సంత ఇదేనండి. సీతంపేట మొలదొర సంత. ఇక్కడ సీతంపేట పాల్కొండ నుంచి ఎంట్రన్స్లోనే జరిగేటటువంటి ఈ సంత వచ్చేసి వారానికి 2 రోజులు జరుగుతుందండి. ఆదివారం, సోమవారం. మరియు ప్రతి సీజన్లో ప్రతిదీ మనకైతే అన్నిటినీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ట్రైబుల్స్, నాన్ ఏజెన్సీ ట్రైబుల్స్ అనేది ఇక్కడికి అడవి ఉత్పత్తులను అనేది ఇక్కడ తెచ్చుకొని అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి దళారులు వచ్చి ఎంతో ఉన్నటువంటి అడవి ఉత్పత్తులు అనేది కొనుక్కొని వాళ్ళ ప్రాంతాల్లో తీసుకెళ్తూ ఉంటున్నారు. ఎంతో చక్కనైన ఉండండి. శనివారం పూట ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు ఉన్న కుస్మి సంత కూడా అయితే నిన్నైతే జరిగిందనమాట. ఇప్పుడు ఆది సోమ ఇక్కడ అనేది సంత అనేది జరుగుతుంది. ఎంతో చక్కగా మరియు ఇక్కడ దూర ప్రాంతాల నుంచి దళారులు వచ్చి ఇక్కడ కొంటున్నారు. మీలో ఎవరైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఈ సంతకైతే విజిట్ చేయడం చాలా మంచిదనేసి నా అభిప్రాయం అయితే. మరియు ఇక్కడ సంత ఏ విధంగా జరుగుతుందనేది మనమైతే చూసేద్దాం. పైనాపిల్ సీజన్ అనేది ముగిస్తుంది, సీతాఫలం సీజన్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ ధరలు, రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది తప్పకుండా ఈ సంతలో అయితే మనం చూసేద్దాం రండి. సీజన్లో ఏది ఎప్పుడు వచ్చినా సరే అరుదుగా అడవి ఉత్పత్తులు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి దళారులు వచ్చి వీటన్నిటినీ కొనుక్కుంటున్నారు. ఇక్కడ వచ్చేసి కోకోనట్, ఇదిగోండి పైనాపిల్స్ అనేది అన్నీ తెస్తున్నారు. ఇక్కడ సీతాఫలాల బేరాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ట్రై ఎంత అనేది చూద్దాం. అందరికీ తీస్తున్నా. ఈ సంచి వచ్చేసి 4.50కి బేరం ఆడుతున్నారండి. అయిపోయిందా బేరమా? ఓకే. మరి ట్రై అయితే ఎంత? 900. ఈ ట్రై వచ్చేసి 900 అటండి. ఇది సీజన్ ప్రారంభం కాబట్టి ఇంత రేట్ అనేది ఉన్నది. ఇక్కడ చూడొచ్చు అన్ని తెచ్చారు. అల్లం, ఇటువంటి స్కూటీల మీద కూడా తెస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ సంత అయితే ఇంకా జరుగుతుంది. ఇది ఆదివారం అన్నమాట. ఈరోజు ఆదివారం పొద్దున్నే మొదలుకొని సోమవారం సాయంత్రం వరకు 2 రోజులు అనేది సోమవారం సంత అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మరియు తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఏం కావాలో తప్పకుండా ఇక్కడికైతే రండి. మేమైతే చాలామంది మీరే పంపించవచ్చు కదా అనేసుకొని అంటూ ఉంటారు. కాకపోతే మేమైతే పంపించలేం, కేవలం వీడియో ద్వారా చూపించాలనేసి ఉద్దేశంతోనైతే మేమైతే ఈ ఛానల్ అనేది రన్ చేసుకొని నేను మిమ్మల్ని చూపిస్తున్నా. ఈ సంత అనేది ఇప్పుడు ప్రారంభం అవుతుంది. కొంచెం చినుకులు పడడం వల్ల కొంతమంది మాత్రమే వచ్చారు, కానీ ఇంకా వస్తూ ఉంటారు. రేపు కూడా ఇంకా ఎక్కువగా సంత అనేది జరుగుతుంది. ఇక్కడ పుట్టుగొడుగులను అనేది అమ్ముతూ ఉన్నారు. ఎంత అన్న కట్ట? 65. 65. మొక్కలు కూడా చాలా బాగున్నాయి. సిటీ వచ్చేసి లోపల అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి పొద్దున్నే టిఫిన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనేసి ఇక్కడే చూడండి ఈ సంత ప్లేస్లోనే అన్నమాట చిన్న టిఫిన్ కొట్టు అనేది ఉంది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరూ అడవి ఉత్పత్తులు తెచ్చే విధంగా సేల్స్ అయిన తర్వాత వాళ్ళ కడుపు నింపుకోవడానికి జస్ట్ టిఫిన్ సెంటర్ అయితే ఈ విధంగా ఇక్కడ కూడా అయితే ఉంది జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ చినుకులు వర్షం పడుతున్నా కూడా తగ్గేదేలా అన్నట్లాగా ఈ సంత అయితే జరుగుతుంది. కాకపోతే వర్షం పడితే ఇటువంటి షెడ్లను అనేది గవర్నమెంట్ ద్వారా నిర్మించిన ఈ మార్కెట్ ఒక షెడ్లు అనేది ఉన్నాయి. ఇందులో స్టోర్ చేసుకుంటున్నారండి. అదిగోండి అవన్నీ పైనాపిల్స్ అనమాట. సరే సీజన్ అయిపోతుంది. ఇదిగోండి సీతాఫలం వచ్చేసి ఇప్పుడు సీజన్ ప్రారంభం అవుతుంది. తప్పకుండా ఎవరైనా సీతాఫలం కాయలు కానీ పండ్లు కానీ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ సంతకైతే విజిట్ చేయడం చాలా మంచిది.
ఇక్కడ సీపుర్లు మరియు అనేక అడవి ఉత్పత్తులు అనేది ఉంటున్నాయి. ఆటోలో, బైక్లో, పికప్లో తెస్తూ ఉంటున్నారండి అడవి ఉత్పత్తులు అనేది. పనసకాయలు కూడా చాలా ఎక్కువగా దిగుతున్నాయి. ఇక్కడైతే ఈ పనసకాయలు, కజ్జికాయలు అని వేసుకొని డెమో కూడా ఇక్కడైతే ఉంది. ఫోటో వర్షం ఎలా గొడుగు తెచ్చుకోలేదైతే. జామకాయలు, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది కొండల్లో సహజంగా పండించేటటువంటి ఆర్గానిక్ అన్నమాట, హైబ్రిడ్ కాకుండా ఇది కొండల్లో పండేటటువంటి ములక్కాయలు. ఈరోజుకైతే దృష్టం లేదన్న. ఈ సంత పక్కన నుంచి ఈ విధంగా ముందుకు వచ్చామంటే ఇక్కడ చేపలు కూడా అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ ప్రతి ఒక్క గిరిజనులు వాటి ఉత్పత్తిని అనేది అమ్మేసిన తర్వాత వాళ్ళు కావలసిన చేపలను అనేది కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మరియు మటన్ అయితే కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మటుకు వీడియో అయితే ఇంతే. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లు ఉన్నాయి, అవి కూడా చూడండి.